కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్లమెంట్ మార్చ్ చాలా ఉద్రిక్తతలకు దారితీసింది. బార్గేట్లు ఏర్పాటు చేశారు, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా చాలా మంది జంజీలు, కాక్రోచ్లు రోడ్ల మీదకి వచ్చారు, పార్లమెంట్ దగ్గరికి వచ్చేసే ప్రయత్నం చేశారు, అడ్డుకుంటూ ఉన్నారు. అదే సమయంలో హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారట. అంటే ఎంతకాలం మనం చూస్తూ ఉన్నాం, నీట్ పేపర్ లీకేజ్ కారణాన్ని అదే నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది ముఖ్యంగా ఈ కాక్రోచ్లందరి డిమాండ్. సో కేంద్రం వెనక్కి తగ్గుతుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే యాక్చువల్ గా కాక్రోచ్ జనతా పార్టీ గతంలోనే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసింది. అయితే ఆ రోజు అది కొంత శాంతియుతంగానే ముగిసింది. కానీ ఎప్పుడైతే మనం తెలుసు ఇక్కడ ప్రధానంగా ఈ నీట్ పరీక్షకు సంబంధించి నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం నుంచి ఇది రాజుకుంది. ఆ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అవుతుందన్న అంశానికి సంబంధించి మరో రెండో తప్పిదం జరిగింది. ఇటువైపు సిబిఎస్ఈకి సంబంధించి సిబిఎస్ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకనం, డిజిటల్ ఎవాల్యుయేషన్ సంబంధించిన ఇష్యూస్ వాళ్ళు కరెక్ట్ గా మార్కులు కొందరు పిల్లలకి, అంటే బాగా చదివిన మార్కులు రాని పిల్లలు కొందరు సూసైడ్స్ కమిట్ అయ్యారు. అంటే గత ఏడాదిలోనే ఒక 4-5 ఇన్సిడెంట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్స్ వల్ల జరిగాయి. అలాగే సిబిఎస్ఈ జరిగింది. గత సంవత్సరం కూడా నీట్ ప్రశ్నాపత్రం సంబంధించి కొంత తప్పులు దొరకడం, అలాగే వీళ్ళు ఇచ్చిన కీ, రిలే చేసిన కీకి దానికి పొంతన కుదరకపోవడం, కొన్ని మార్కులు తగ్గిపోవడం జరిగిపోయాయి. ఈసారి అయితే ప్రశ్నాపత్రం లీక్ అయిపోయింది. లీక్ అయిపోతే రద్దు చేశారు నీట్ని. ఎందుకంటే ఒక నీట్ లాంటి పరీక్షని మనం ఇది నేషనల్ లెవెల్లో జరిగేది. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ ఇవన్నీ కూడా మనం స్టేట్ లెవెల్లో రాసుకుంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు నేషనల్ నీట్ అనేది కామన్ ఎంట్రన్స్ గా పెట్టారు మెడికల్ కి సంబంధించి. ఎంతో మంది ప్రిపేర్ అయ్యి విద్యార్థులు రాత్రిపగలు కష్టపడి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత అది లీక్ అయిందని రద్దు చేస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు. సరే మళ్ళీ రెండోసారి నిర్వహించారు, సరే లీకేజ్ ఏం కాలేదు. కానీ ముందు లీకేజ్ విషయంలో ఎందుకు అంత అజాగ్రత్త వహించారు? గతంలో కూడా నీట్ ప్రశ్నాపత్రం విషయంలో ఎందుకు ఈ గందరగోళం తలెత్తుతోంది అంటే లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది తల్లిదండ్రులకి ముడిపడి ఉన్న అంశం, సెంటిమెంట్ తో కూడుకున్న అంశం, ఎంతో కష్టానికి ఒక ప్రతిఫలం ఆశించే అంశం. ఇలాంటి విషయంలోనే ఎందుకు ఈ నిర్లిప్తత అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది దేశంలో. దాన్ని కరెక్ట్ గా కాక్రోచ్ జనతా పార్టీ అదే ఇష్యూని తీసుకుంది. గతంలో ఆందోళన చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ ని మీరు ఎప్పుడు కేబినెట్ నుంచి తీస్తారు, ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ తో చాలా వరకు ఇష్యూ క్రియేట్ అయిపోయింది. అలాగే సోనం వాంగ్చుక్ మనకు తెలిసి 20 రోజుల పైగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ చలో పార్లమెంట్ అని పిలుపునిచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనం చెప్పాల్సిన ప్రేక్షకులకు కూడా, ఇప్పుడు లేటెస్ట్ ఆల్రెడీ కాక్రోచ్ పార్టీ ప్రతినిధులని కేంద్రం చర్చలకు పిలిచింది. కేంద్ర మంత్రి నడ్డా వీళ్ళకి పిలుపులకు ఆహ్వానించారు. మరి ఆ చర్చల్లో ఏం కన్క్లూజన్ వస్తుందో చూడాలి. అలాగే మనకు తెలుసు అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నాడో ఆయన కూడా అధ్యక్ష విరమించాడు. ఇది రెండోది. మూడోది పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యాయి, వర్షాకాల సమావేశాలు. మొత్తం ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ తో పాటు మొత్తం అందరు లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మొత్తం సెషన్స్ లో ఉన్నారు. ఈ రోజు చలో పార్లమెంట్ కని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిస్తే మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటుంది నేషనల్ లెవెల్లో, వాళ్ళ వైఫల్యమా, ఢిల్లీ పోలీసుల వైఫల్యమా ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చలో పార్లమెంట్ అంటూ ఒక్కసారిగా ఢిల్లీ లెవెల్లో భారీగా దాదాపు 8,000 మంది వరకు నిరసనకారులు జంతర్ మంతర్కి వచ్చేసారంటే దాన్ని ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది. పోలీసులు ఈ ప్రధాన రహదారుల దగ్గర బారికేడ్లు పెట్టినప్పటికీ వాటిని తోసుకుంటూ చలో పార్లమెంట్ అంటూ పార్లమెంట్ వైపు అడుగులు వేయటం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, తర్వాత అరెస్టులు చేయటం, సెక్షన్ 163 అమల్లో ఉన్న ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా ఆందోళనకారులు రావడం అనేది కొంత భద్రతా వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎప్పటికే ఇష్యూ ఎప్పుడైతే పెద్దదవుతుందో మెట్రో స్టేషన్ కూడా అక్కడ మూసేశారు. అంటే ఢిల్లీలో ఒకవైపు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి హై టెన్షన్ వాతావరణం ఏర్పడటం ఈ మధ్య కాలంలో ఇదే. ఈ మధ్య కాలంలో ఇలా జరగలేదు. అది రెండోది. మూడోది, ఎవరైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో సోనం వాంగ్చుక్ సతీమణి గీతాంజలి అంగమో కూడా ఇందులో పాల్గొన్నారు. ఫైనల్ గా ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించాలి. దేశంలో విద్యా వ్యవస్థ ప్రధానంగా ఈ పరీక్షలకు సంబంధించిన నిర్వహణ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. అది పోవాలి. దానికి సరైన స్పష్టత కేంద్రం నుంచి రావట్లేదు, కేంద్రం స్పందన రావట్లేదు అనేది వీళ్ళ డిమాండ్. నేనేమంటున్నానంటే సరే
ఆందోళనకారులు ఆ విధంగా దూసుకురావటం పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఆ విధంగా చేయటం అనేది తప్పే కావచ్చు. కానీ విద్యా వ్యవస్థలో సంబంధించి ప్రధానంగా పరీక్షల నిర్వహణలో అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అవుతోంది. నీట్ పరీక్ష ప్రతిసారి ఎందుకు ఇదే ప్రశ్న తలెత్తుతోంది? సిబిఎస్ఈ లాంటి కామన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహించే, మనం అంత ప్రామాణికంగా అనుకుంటాం కదా సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఆ ప్యాటర్న్స్, ఆ పేపర్లు మూల్యాంకనాలు ఎందుకు తప్పులు దొరుకుతున్నాయి అనేది ఖచ్చితంగా అది అడ్రస్ చేయాలండి. మనం ఏంటంటే ఇక్కడ బీజేపీయా ఎన్డీఏ ఇవన్నీ కాదు. అలానే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా మనం తప్పుపట్టడానికి లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలి. దాన్ని ఒక సీరియస్ ఐపీఎస్ లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ కి వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి మోనిటరింగ్ చేయాలి. ఏదో అన్నట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహిస్తుంది, పేపర్ లీక్ అవుతుంది, ఇష్యూ అవుతుంది, మళ్ళీ ఏమో కేంద్రం స్పందిస్తుంది, మళ్ళీ రద్దు చేస్తారు. ఏంటిది? ఇదంతా ఒక కామన్ తంతుగా మారిపోతే మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అటు సిబిఎస్ఈ ఎగ్జామ్, నీట్ విషయంలో వీళ్ళు తప్పిదాలకి కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ ప్రాణాలను ఎవరు తిరిగి తీసుకొస్తారు? ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ పై వేటు ఖాయం అన్న చర్చ జరుగుతోంది. కానీ మళ్ళీ ఇప్పుడు కేబినెట్ విస్తరణ బ్రేక్ పడింది. ఎందుకు బ్రేక్ పడిందంటే ఈ వర్షాకాల సమావేశాలు చాలా కీలకంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశాలు ఎందుకు కీలకంగా ఉన్నాయంటే మనకు తెలుసు, పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు గత సెషన్ లో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కొంత రాజ్యసభలో కూడా కొంత అనుకున్నంత బలం సంతరించుకుంది ఎన్డీఏ. లోక్సభలో కూడా కొంత కంఫర్ట్ పొజిషన్ అన్ని రకాలుగా ఉంది కాబట్టి ఆ బిల్లులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక డైలాగు మూమెంటం చేసుకోవటం. అలాగే ఏ పక్షంలో అంటే ఇండి కూటమిలో ఎన్డీఏలో లేకుండా ఉన్న న్యూట్రల్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్, డిఎంకే, ఈ పార్టీలు కూడా ఇప్పుడు మద్దతు తెలిపే పరిస్థితికి వచ్చాయి. మరి డిఎంకే స్టాండ్ అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ అవుట్ అవ్వలేదు. నుంచి బయటకు వచ్చింది కదా, వచ్చింది. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనపై బాగా గలమెత్తింది స్టాలిన్ కాబట్టి ఇంకా డిఎంకే మొన్న కేటీఆర్ ఇక్కడ అనౌన్స్ చేసేసారు, లోక్సభ నియోజకవర్గ పునర్విభజన బిల్లుకి మేము మద్దతు తెలుపుతామని ఆయన ఓకేగా చెప్పేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో దాని మీద అభ్యంతరం చెప్పలేదు కదా, అందుకు అదంతా క్లియర్ గానే ఉంది. కానీ గతంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఇంకేమైనా జరగచ్చేమో, ఏం జరగచ్చు, బలం ఉన్నా కూడా ఒక భయం ఎన్డీఏకి. ఈ బిల్లులు చాలా కీలకం వాళ్ళకి, ఆ బిల్లులు పాస్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అనవసరంగా కేబినెట్ ని డిస్టర్బ్ చేసి విస్తరణ పేరుతో కొందరిని తీసి వాళ్ళు ఏమైనా అసంతృప్తి వచ్చినా, గందరగోళం వచ్చినా ఎందుకు ఈ హెడ్ ఏక్ పెట్టుకోవాలి ఈ 2-3 రోజులు అనే నేపథ్యంలో ఈ సెషన్స్ తర్వాత కేబినెట్ విస్తరణ ఉండబోతోంది. మన 99 టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలోనే డాక్టర్ కె లక్ష్మణ్, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆ పార్లమెంటరీ బోర్డు నేత, వన్ ఆఫ్ ద మెంబర్, 8 మంది ఉండే పార్లమెంటరీ బోర్డులో ఆయన ఒకరు, అత్యున్నత నిర్ణాయక మండలి భారతీయ జనతా పార్టీ. వాళ్ళు అయితేనే చెప్పారు మనకి కేబినెట్ విస్తరణ ఇప్పుడు వాయిదా పడుతుందని. మరి ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించాలనేది డిమాండ్. చర్చలకైతే జేపీ నడ్డా పిలిచారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగిస్తామని ఏమైనా హామీ ఇస్తారా, ఎలాంటి హామీ రాబోతుందన్న దానిపైన సాయంత్రం దీనికి ఒక కంక్లూజన్ వస్తుంది.